నమస్కారం అండి. నమస్కారం సార్. అవకాశం ఇచ్చిన రంగనాథ్ గారికి, మీకు క్రాంతి కుమార్ గారికి, దాంతో పార్టిసిపేట్ చేసిన సభ్యులందరికీ ఆత్మీయ ప్రణామాలు. స్పిరిచువాలిటీ అండ్ హెల్త్ దాని మీద టాపిక్ మీద చెప్పబోతున్నాను. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్త స్వప్నావ బోధస్య యోగో తద్భవతి దుఃఖాంగయత. దీంట్లో ఏంటంటే మనకి తిండి విషయంలో సక్రమైన ఆహారం తీసుకోవాలని, అడ్డదిడ్డమైన తిండి తినకుండా మన శరీరానికి ఏవి హాని చేస్తాయో అలాంటి, అంటే బేసికల్లీ అంటే మన శరీరం వచ్చేసి డిజైన్ ఫర్ వెజిటేరియన్. ఇప్పుడు మనకి నాన్ వెజ్ ఎనిమల్స్ తీసుకున్నప్పుడు 2.5 మీటర్ల పొడవు ఉంటుంది వాటి యొక్క ఇంటెస్టైన్. మనకు వచ్చేసి 7.5 మీటర్లు ఉంటుంది. అండ్ నాన్ వెజ్ ఎనిమల్స్ తిన్న ఫుడ్ వాటికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని దాని ఫుడ్ ఏదైతే అవసరమో దాని ప్రకారమే డిజైన్ చేస్తుంటాయి. దానివల్ల అవి తిన్నా కూడా వాటికి 2.5 గంటల లోపల అవి డైజెషన్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. అదే ఫుడ్ మనం తీసుకున్నప్పుడు మన ఇంటెస్టైన్ లెంత్ వచ్చేసి 7.5 మీటర్లు, అంటే 3 times టైం తీసుకుంటుంది. అది దానికి 2.5 గంటలు పట్టే టైము మనకి 7.5 గంటలు మన శరీరంలోనే ఉంటుంది ఆ ఫుడ్. ఇంకోటి ఏంటంటే మనం 7.5 గంటలు ఈ ఫుడ్ ఎనిమల్స్ తినే ఫుడ్ కనుక మనం బయట పెట్టామనుకోండి, పెట్టినప్పుడు అది ఎంత ఫాస్ట్గా డికంపోజ్ అవుతుంది అనేది మనం గమనించాలి. అదే ప్రాసెస్ మనం తిన్న ఫుడ్ వల్ల మన శరీరంలో కూడా అలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఏ ఫుడ్ అయినా మనం తిన్నప్పుడు 2.5 గంటల లోపల అరిగే విధంగా ఉండాలి. తర్వాత దాని యొక్క డికంపోజింగ్ అనేది కాకూడదు. సపోజ్ మీకు వెజిటేరియన్లో ఒక సొరకాయ కట్ చేసి పెట్టారనుకోండి, ఒక తల దగ్గర కట్ చేసి పెట్టినా కూడా 24 గంటలైనా అదేం డికంపోజ్ కాదు. సో కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి హాని లేదు. ఇంకో డైజెషన్ కూడా 2.5 గంటల లోపల అయిపోతుంది. సో కాబట్టి మన నాన్ వెజ్ ఫుడ్స్ అనేది మనకు హాని చేస్తాయి. అలానే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, తర్వాత మీకు ప్యాక్డ్ ఫుడ్స్ అయినా, ఇలాంటి ఫుడ్స్ వల్ల ఏంటంటే అవి మోర్ దాన్ 2.5 hours పడుతుంది అవి తీసుకోవటం వల్ల. అవి తర్వాత ఇంకోటి బేకరీ ఐటమ్స్ కూడా, ఇలాంటి ఫుడ్స్ కూడా మనకు హాని చేస్తాయి. ఎందుకంటే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది వాటిలో, బేకరీ ఐటమ్స్లో. ప్లస్ ఇంకోటి 3 whites అంటారు కదా, అంటే ఈ మైదా, షుగర్, ఇంకోటి సాల్ట్. ఈ ఫుడ్స్ అన్ని మనకి శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి అలాంటి సర్టెన్ టేబుల్ సాల్ట్ తీసుకోకూడదు. దాని బదులు మనం ఈ పింక్ సాల్ట్ తీసుకోవచ్చు. దానివల్ల నష్టం లేదు. గల్లుప్పు అయినా కానీ నష్టం లేదు. సో కుక్ చేసుకున్నప్పుడు మనకు ఆహారంలో మన శరీరానికి ఏది అవసరమో, అంటే వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, తర్వాత సీడ్స్ అయితే స్ప్రౌట్స్ చేసుకొని తినటం. మామూలుగా బ్రేక్ఫాస్ట్ లోపల స్ప్రౌట్స్తో పాటు మనం డ్రై సీడ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఇలా ఆ విధంగా ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటము, నైట్లో అయినా కూడా. ఇలా అంటే మనం సెలెక్టివ్గా ఏదైతే యుక్తాహార విహారస్య అన్నారు కదా, అలా ఆ విధంగా మనం ఆహారానికి హాని చేయనటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు. సో హాని చేయకుండా మనకు ఆలోచన లేకుండా అడ్డదిడ్డమైన తిండి తిన్నప్పుడు దానివల్ల శరీరానికి హాని చేస్తుంది. ఒకసారి శరీరం మనకి హాని చేసినప్పుడు, హాని జరగటం వల్ల దానివల్ల మనకు వచ్చే, ఇప్పుడు ఇంకే పని చేయాలన్నా కూడా శక్తి ఉండదు, స్తోమత ఉండదు, డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇలాంటివి లేకుండా ఆహారంలో శరీరాన్ని మనం కాపాడుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు
తర్వాత ఇంకోటి ఏంటంటే యుక్తాహారం అన్నప్పుడు ఇంకోటి ఇక్కడ మన శరీరమే కాకుండా మన ఆత్మ ఉంటుంది కదా, సోల్కి యుక్తాహారం అంటే మన సోల్ కంట్రోల్లో ఏముంటాయి, అన్ని ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలు మనం అతిగా యూజ్ చేయటం వల్ల దానివల్ల మనకు హాని కలుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎరుకతో కంటిని కానీ, లేకపోతే నోరు కానీ, చెవులు కానీ, ముక్కు అయినా, ఏదైనా కూడా చర్మం అయినా, ఇలాంటివన్నీ జ్ఞానేంద్రియాలు కాబట్టి ఆ కర్మేంద్రియాలు ఇవన్నీ మనం యుక్త అంటే మనం ఎరుకతో కనుక యూజ్ చేసినప్పుడు మనకు సోల్లో ఏంటంటే అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. అలా కానప్పుడు ఏమవుతుందంటే మనకు దీనివల్ల మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది కుదరదు. కాబట్టి మనకు ఈ పద్ధతులు పాటించాలన్నట్టు. సో ఇట్లా మన శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఎరుకతో ఇవి చేసుకున్నప్పుడు ఎలాంటి జబ్బులు రావు. అలా కాకుండా ఓన్లీ మనం భౌతికంగా ఎప్పుడైతే జీవిస్తామో, భౌతికంగా జీవించడం అంటే వాటిని ఈ ఫస్ట్ 3 చక్రాస్లో వస్తుంది. ఏంటంటే ఆవేశాలు, తర్వాత కోపతాపాలు, నెక్స్ట్ అంటే ఈ అర్షడ్ వర్గాలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫైటింగ్, ఎదుటి వాళ్ళని తిట్టడం, కోపించుకోవటం, ఈ ప్రాసెస్లో ఏంటంటే మన ఎనర్జీస్ అన్ని పోతాయి అన్నట్టు. ఈ ఎనర్జీస్ ని పోకుండా మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరాన్ని అని అనుకున్న సేపు సంబంధ బాంధవ్యాల్లో కూడా మనకు ఫ్రెండ్స్తో కానీ, చుట్టాలతో కానీ అందరితో ఈ విధంగా ప్రవర్తన చేసినప్పుడు మన ఎనర్జీస్ పోవటం, దానివల్ల మన హెల్త్ దెబ్బతింటం కూడా జరుగుతుంది అన్నట్టు. కాబట్టి మన శరీర ధర్మాన్ని, 3 ధర్మాలు మనం పాటించాలన్నట్టు. ఒకటి వచ్చేసి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం, రిలేషన్స్ అన్ని బాగా మెయింటైన్ చేసుకోవాలంటే. ఆ తర్వాత అంటే మనం భౌతికం కాదు, మనం ఆత్మ అని చెప్పనే ఎప్పుడైతే పరిజ్ఞానం మనకు కలుగుతుందో ఈ భౌతికమైన అరిషడ్ వర్గాలు మన కంట్రోల్లో ఉంటాయన్నట్టు. కంట్రోల్లో ఉన్నప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉండి దీనికి ఇలాంటి జబ్బులకు లోను కాకుండా ఉంటుంది. ఆయన కాపాడుకోవటం వల్ల తర్వాత శరీర ధర్మం పాటించిన తర్వాత కుటుంబ ధర్మం అంటే మనకి ఎప్పుడైతే ఆవేశాలు ఇలాంటి లేనప్పుడు రిలేషన్స్ అనేది ఇంట్లో బాగా మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడు టెన్షన్స్ అలాంటివన్నీ ఉండవు. ఈ 2 ధర్మాలు పాటించి మనకు కావాల్సిన, పిల్లలకు కావాల్సిన స్టడీస్లో కానీ, ఇంకా మిగతా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా మనం తీర్చాలంటుంది. అప్ టు ఒక 50 years వరకు మనం ఇవాళ ధర్మాలన్నీ పాటించి వాళ్ళని పెంచి పైకి చేసిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు మన స్వధర్మం అంటే మన సెల్ఫ్ ఎన్లైటన్మెంట్. అంటే ఆత్మని మన దాన్ని ఎన్లైటన్మెంట్ చేసుకోవాలంటే ఈ కుటుంబ ధర్మంలో కావాల్సిన అన్ని పాటించిన తర్వాత ఫర్దర్ మన సంసారాల నిర్వహణలాగా అప్పుడు జీవిస్తున్నప్పుడు వాళ్ళకి ఎవరి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసి మనం ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ వరకు వాళ్ళు చేసి మన స్వధర్మాన్ని ఎప్పుడైతే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అనుకో, ఈ 3 ధర్మాలు పాటించినప్పుడు మనలో కూడా ఎన్లైటన్మెంట్ అయ్యి ఆ తర్వాత స్వధర్మానికి ఏంటంటే మన సంగీతం అలాంటివి నేర్చుకోవటం, సంగీతం అలాంటి పాటలు పాడటం, ఇంకోటి ధ్యానం చేయటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల మనం కూడా చివరి వరకు కూడా తుది శ్వాస వరకు కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నట్టు. ఇది ఇంపార్టెంట్. ఈ 3 ధర్మాలు మనం ఎప్పుడైతే పాటిస్తామో మనకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు. తర్వాత గృహధర్మం ఇంకో 3 ధర్మాలు ఏంటంటే గృహాన్ని మనం ఎప్పుడైతే ఈ విధంగా పాటించినప్పుడు గృహంలో ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం వాళ్ళని చూసుకొని వచ్చేసిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పించి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయాలంటే మన ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. అంటే వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉండొచ్చు, పీరియాడికల్గా 10 days 15 days అలాంటి ఆ విధంగా వెళ్ళి రావటం కానీ. సో ఈ ప్రచార ధర్మం ఈ 3 పాటించాలంటే ఫస్ట్ జీవన ప్రయాణంలో మనశ్శాంతి పూర్తిగా అడుగంటిపోయినప్పుడు, విపరీతమైన ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, అసలు బ్రతికెందుకు రా బాబు
అని బాధలో కూరుకొని పోయినప్పుడు శారీరక మానసిక అనారోగ్యాలదే పైచేయిగా తయారవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అంతరాత్మ ప్రబోధం నుండి జీవితం ఇది కాదు, జరుగుతున్నది దాన్ని 180 డిగ్రీలో మార్పు చేసుకోవాలి అన్న భావన కలిగినప్పుడు, వయసుతో సంబంధం లేకపోయినప్పటికీ ఒకే విధమైన మూస జీవితంలో కూరుకుపోయి నూతనత్వానికి ఎదురు చూస్తూ కనీసం 50 సంవత్సరాల వయసు పైబడినప్పుడు తనకు తాను అన్ని కోణాల నుంచి జీవిత విధానాన్ని సరిదిద్దుకొని అవతలి వ్యక్తి కానీ, వాతావరణం కానీ, పరిస్థితులు కానీ, ఉండవలసిన విధానాన్ని గురించి ఎంతగా చెప్పినా ఏమాత్రం వినకుండా, మార్పు లేకుండా నేర్చుకోవడానికి, ఆనందం పొందడానికి, చైతన్య విస్తృతిని పెంచుకోవడానికి ఇష్టపడినప్పుడు, ఉన్న పరిస్థితిలో బయట నుండి కొత్తగా ఒత్తిడి ఎదురైనప్పుడు జీవన విధానాన్ని, ధర్మాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మనకు జీవనాన్ని మార్చుకున్నప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే ఆ సందర్భాల్లో మార్చుకోవాల్సిన ధర్మాన్ని, నెరవేర్చుకోవాల్సిన పద్ధతిని తెలుసుకోవాలి. గృహధర్మం అంటే సంసార జీవితంలోని అన్ని భౌతికానందాలను అనుభవిస్తూ భౌతిక జీవితాన్ని పట్ల ఎక్కువ ఆసక్తిని చూపించడం ఈ గృహధర్మంలోనే ఉంటూనే నిర్వాణానికి దారి తీసుకోవాలి. అంతేగాని సంసార ధర్మాన్ని వదిలి నిర్వాణం కోసం ప్రయత్నించకూడదు. అంటే ఇంటిని వదిలిపెట్టి సన్యాసిగా బాధ్యతలు వదిలేసుకొని వెళ్ళకూడదు అన్నమాట. జనక మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూనే పరిపూర్ణ వైరాగ్యంతో నిర్వాణ స్థితిలో జీవించేవాడిని మనం విన్నాం కదా. గృహధర్మంలో ఉండటం వలన సహనం, ఓర్పు, పట్టుదల, క్షమ, ప్రేమ వంటి గుణాలను మరింతగా పెంచుకోగలుగుతాం. కామక్రోధ, లోభమోహ, మదమాచరాలనే అరిషడ్ వర్గాల మీద ఆధిపత్యం సాధించగలుగుతాం. ఈ అడ్వాంటేజ్ గృహధర్మంలో ఉన్న వాళ్ళకే జరుగుతుంది. ఒక ఆమె 40 సంవత్సరాలప్పుడే తను ఆ సంసారాన్ని వదిలేసి సన్యాసానికి అంటే వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆమెకు ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆరోగ్య ప్రాబ్లం వచ్చి క్రమేణా క్రమపరుచుకునేందుకు, సరి చేసుకునేందుకు ఆమె ఆ అనారోగ్యానికి గురి కావాల్సి వచ్చింది. మనిషికి ఉన్న శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అనే 4 అంశాల్లో శరీరానికి, మనసుకి సంబంధించిన ఆనందాలను, సాధనలను ప్రధానంగా అందజేసేది గృహధర్మం. శరీరపరంగా, మనసు పరంగా, కొంతవరకు బుద్ధిపరంగా ఎదురయ్యే ఆత్మానుభవాలను సాక్షిభూతంగా గమనిస్తూ వాటిలోని ఆనందానుభూతులను స్వీకరిస్తూ వాటిని 10 మందికి పంచుతూ ముందుకు సాగటమే గృహధర్మంగా చెప్పుకోవాలి. అంటే మనం ఏదైనా కానీ పర్సనల్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఫైటింగ్ చేయటం అలాంటివన్నీ జరుగుతాయి. అలా కాకుండా జీవితం ఒక నాటకంగా, ఒక సాక్షిభూతంగా తీసుకొని మన ధర్మాన్ని మనం నెరవేర్చుకోవాలి. ఏదైనా కానీ బాధ్యతలు నెరవేర్చాలి కానీ బంధం కాకూడదు. బంధం కాకుండా మనం చేసినప్పుడు అంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా సమాజంలో బాల్యావస్థలో బ్రహ్మచర్య, వానప్రస్థ మరియు సన్యాసాశ్రమాల్లో ఉన్నవారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ 3 అంటే ఈ పిల్లలు కానీ, బ్రహ్మచర్యలు కానీ, వానప్రస్థ అంటే సన్యాసులంతా గృహధర్మం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి గృహధర్మంలో ఉన్న వారిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటారు. కాబట్టి వారందరినీ ఆదరణతో సేవిస్తూ ప్రేమ, కరుణ, ఓర్పు, సహనం అనే గుణాలను పంచుతూ పెంచుతూ గృహధర్మంలో నేర్చుకోవాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. అది పాటించినప్పుడు మనకు పై లక్షణాలన్నీ తెలుసుకుంటాం అన్నట్టు. ఇలా గృహధర్మంలో ఉన్నవారు తమపై ఆధారపడిన పై 3 ఆశ్రమాల వారిని సేవించడం అనే అవకాశాన్ని మహద్భాగ్యంగా గుర్తించాలి. ఇదంతే సేవ అన్నట్టు. సేవ చేయటం అనేది మనకు భగవంతుడిచ్చిన అవకాశంగా తీసుకోవాలన్నమాట. నిజానికి దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఉన్న గృహధర్మాన్ని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎవరు గృహధర్మం సరిగా పాటించట్లేదు. వచ్చే వాళ్ళకి సన్యాసులకు కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ మనం ఏమి ఇవ్వటం లేదు. మన చుట్టుపక్కల ఉన్న జంతువులకు కానీ ఆ ప్రేమ అనేది పంచటం లేదు. వాటికి కావాల్సిన తిండి అలాంటివి ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడున్న పరిస్థితులు. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల, తోబుట్టుల పట్ల, సాధువుల పట్ల, యాచకుల పట్ల, మన చుట్టూ ఉండే పెంపుడు జంతువుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే మన గృహధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నామో తెలిసి వస్తుంది. కళ్ళ ముందు నిత్య జీవితంలో కనపడుతున్న భగవంతులను విస్మరించి, అంటే ఆత్మలు అనేది అందరూ అన్ని జీవులు ఆత్మస్వరూపులనే, అందరూ భగవత్ స్వరూపులనే మనం ఎప్పుడైతే విస్మరిస్తామో ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం శూన్యం అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళందరికీ నేనే దొరికాననే ఇప్పుడున్న వ్యవస్థలో అన్న ఒక్క వాక్యం నోటి నుండి వెలువడింది అంటే వారు గృహధర్మాన్ని అస్సలు అర్థమే చేసుకోలేదని స్పష్టమవుతుంది.
అంతేకాదు వారు చేయాల్సిన ధర్మానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ రోజు రోజుకి చెడు కర్మల కరెన్సీని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నట్లు గమనించాలి. ఆశ్రమ ధర్మం అయితే గృహ ధర్మాన్ని సరిగా మనం ఎప్పుడైతే పాటిస్తామో దాంట్లో మనం సక్సెస్. ఆశ్రమ ధర్మం అంటే భౌతిక సుఖాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్రమ ధర్మ స్థాయిలో ముఖ్యం. 50 ఏళ్ళు పైబడిన వారు గృహస్థ ధర్మంలో ఉండరాదు. ఆశ్రమ ధర్మం అనుసరించాలి. ఆశ్రమ ధర్మంలో ఆత్మానందాన్ని అంటే సోల్ హ్యాపీనెస్ కలిగించే సంగీతం వంటి కళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 50 ఏళ్ళు దాటిన తర్వాత గృహధర్మంలో కొంతకాలం, ఆశ్రమ ధర్మంలో కొంతకాలం ఉంటూ వాటిని మార్చుకుంటూ గడపాలి. 50 ఏళ్ళు పైబడిన వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఖచ్చితంగా నెలలో 10 రోజుల పాటు ఆశ్రమ ధర్మాన్ని తప్పకుండా పాటించి తీరాలి. అంటే ఆ 10 రోజుల పాటు వీలైనంత ఏకాంత వాసంలో ధ్యానం చేసుకుంటూ, ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ, ఇతరుల అనుభవాలను తెలుసుకుంటూ, తెలియని వారికి ధ్యానం నేర్పుతూ లోకనంలో కాలం గడపాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి హెల్త్ బాగుంటుంది. ఆశ్రమ ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అంతర్ముఖం. అయితే మనం ఏంటంటే ధ్యానం చేసినప్పుడు అంతర్ముఖ ప్రయాణం చేస్తాం కదా! కావడం మామూలుగా పిల్లలు పెద్దవారై వారి పెళ్ళిళ్ళు చేయటం వంటి బాధ్యతలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీరియస్‌గా ఆశ్రమ ధర్మం గురించి ఆలోచించాలి. చాలామంది సహజంగా ఇంటి పనుల వలన, ఇతర వ్యాపకాల వలన మాకు ఇలా అలా ఉండటానికి కుదరదని చెప్పడం వింటూ ఉంటాం. అటువంటి వారు చేయాల్సింది ఏమిటంటే, వారు ఇంట్లో ఆయా పనులు చేసుకుంటూనే తమకు తాము ఒక పరిధిని విధించుకోవాలి. సంసారానికి సంబంధించిన పనులు పూర్తి చేసిన తర్వాత ఒక ఆశ్రమంలో ఎలా జీవిస్తారో అలాగే ఇంట్లో ఉంటూనే స్వీయ సాధన కొనసాగించాలి. అలా చేసినట్టయితే కొద్ది రోజులు అంటే వారం 10 రోజులు అకస్మాత్తుగా వారికి ఒక అవకాశం వస్తుంది. దాన్ని నిర్లిప్తంగా వదిలేయకుండా ఆశ్రమ జీవితంలోకి అడుగుపెట్టాలి. ఇక అక్కడి నుండి ఆ జీవితం సులువవుతుంది. ఆశ్రమంలో ఉన్నప్పుడు ప్రకృతితో గడపటం, విశేషమైన అఖండ ధ్యానంలో కూర్చోవటం, ధ్యాన పరిచార సేవ కార్యక్రమాలు చేపట్టడం, వ్రాతపూర్వకమైన పనిలో మునిగిపోవటం వంటి పనులు నిమగ్నమైనట్లుగా మెల్లగా పూర్తి అంతర్ముఖులు కావడం సాధ్యమవుతుంది. ఇలా స్వయం సాధనతో జ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత ప్రచార ధర్మంలోకి వెళ్ళడానికి అర్హతను పొందుతారు. ఇలా ఎప్పుడైతే ఆశ్రమ ధర్మం పాటించినప్పుడు వాళ్ళకి ఒక పరిపూర్ణత వస్తుంది. ఏంటంటే సేవాతత్వం ఒకటి, ఆ తర్వాత ఈ సెల్ఫ్ ఎన్లైటన్మెంట్ అయినప్పుడు ఆ తర్వాత తను నేర్చుకున్నది సాధన ద్వారా, ఆ తర్వాత ఈ స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని పంచేందుకు ప్రచారం అంటూ చేయాలంటే. ప్రచార ధర్మం అంటే ప్రధానంగా మన ఆశ్రమంలో సంపాదించుకున్న జ్ఞానాన్ని, పొందిన స్వీయ ఆధ్యాత్మిక అనుభవాలను ప్రవచనాల రూపంలో కానీ, గ్రంథ రూపంలో కానీ అందరికీ విశేషంగా అందచేయటం అని అర్థం. ఇక్కడ తోటి మానవులందరికీ సమాజం అనే భగవత్ స్వరూపంగా చూడటం జరుగుతుంది. పైకి చూడటానికి సమాజ సేవ చేస్తున్నట్లు కనిపించినా మనకు మనమే సేవ చేసుకుంటున్నాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. జ్ఞానాన్ని ఇస్తేనే తిరిగి మనకు కావాల్సిన జ్ఞానాన్ని పొందగలం. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన ఎనర్జీస్ పెరిగి మనకు కూడా ఇంకా నేర్చుకుంటాం అన్నట్టు మనం. అవగాహన ఏర్పరచుకోవాలి. ఇదే విధంగా ప్రత్యేకించి మనం ఏ స్థాయికి లేదా ఏ వర్గానికి ప్రచారం చేయడాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకొని వచ్చామో దాన్ని తెలుసుకుని ఆ కర్తవ్య నిర్వహణలోనే ఉండాలి. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి అవసరం అనుకుంటే వెళ్ళి మరీ ప్రచారం చేయాలి. మన చుట్టుపక్కల విలేజెస్ కానీ లేకపోతే ఇక్కడ డిస్టెన్స్ ప్లేసెస్ కూడా మనం ఈ ప్రచారం చేస్తూ ఉండాలి. పనులు ఎక్కువ తక్కువ చూడకుండా మనకున్న అర్హతను బట్టి ప్రకృతి మనకిచ్చిన అవకాశం రెండింటిని జోడించి సరిగా పనిచేయాలి. సరిగ్గా గమనిస్తే ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకు లేదా నెలకు చాలా మందికి ఈ విషయంగా ధ్యాన ప్రచారం చేస్తున్నట్లు అనుభవం కానీ, కళలు కానీ రావడం సహజంగా గమనిస్తూ ఉంటాం. అనుభవించిన కొద్ది రోజులున్న భౌతికంగా అవకాశం కూడా వెన్నంటి వస్తుంది. ఇలా మనకు ఎప్పుడైతే కళలో ఇలాంటి ఇండికేషన్స్ వస్తుందో మనకు బాహ్యంగా కూడా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలో మనకు టెక్నాలజికల్ ఏంటంటే జూమ్ సెషన్స్ అవన్నీ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన అవసరం లేకుండా కూడా మనం పార్టిసిపేట్ చేయవచ్చు, గమనించుకోవచ్చు. అనుభవించిన కొద్ది జీవితంలో ఒక భాగంగా అంటే ఈ ఒడిదుడుకులు దాటి సరిగ్గా నిర్వహించినప్పుడు అది మన జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రచారంలోకి ఇట్టే ఇమిడిపోవాలి. చేతిలో మన విశేష జ్ఞానానుభవం మనల్ని ఖండాలను, సముద్రాలను దాటించి వేరు వేరు దేశాలకు వెళ్ళే అవకాశాలు మనకు వస్తాయి. దీన్నే మన కళలో కూడా ఇండికేటివ్‌గా వస్తాయి. ఏంటంటే
బస్సు వచ్చిందనుకోండి, జిల్లాల వరకు లేదా చుట్టుపక్కల గ్రామాల వరకు గంట, 2:30 గంటలు ప్రయాణం చేసి అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అదే రైళ్లు లో వస్తే ఇతర రాష్ట్రాలకు ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళి మనం పాల్గొనాలండి ప్రచారాన్ని. విమానం వచ్చిందనుకోండి, అదేంటంటే మీకు వచ్చే వేరే విదేశాల్లో ప్రచార బాధ్యతలు కానీ లేదా ధ్యానాన్ని నేర్పే అవకాశం పరిగణించాలి. ఇంకా మనకు మోస్ట్ ఆఫ్ ద గ్రాండ్ మాస్టర్స్ అంతా ఇప్పుడు అమెరికా చుట్టుపక్కల అంతా వెళ్తున్నారు కదా, ఇదే అన్నట్టు వచ్చే మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆ రకంగా మనకు అవకాశాలు కూడా వస్తాయి. ఖచ్చితమైన వీటిలలో ఇలాంటి ధ్యాన ప్రచారం చేసినప్పుడు మనం కొన్ని నియమాలు పాటించాలి. ఖచ్చితమైన సమయపాలన పాటించాలి. వేరు వేరు భాషలు నేర్చుకోవడం, అంటే మనకు వచ్చిన భాష కాబట్టి మిగతా భాషలు నేర్చుకున్నప్పుడు అక్రాస్ ద వరల్డ్ కూడా వెళ్ళొచ్చు. తర్వాత శ్లోకాలను కంఠస్థ చేసి వాటి అర్థాలను సమయానుకూలంగా వాడుకోవడం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, చార్ట్స్, జోక్స్, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు కంఠస్థం చేయడం, మనం చెప్తున్న వాటిని ఎంతవరకు ఆచరణలో ఉంచగలుగుతున్నామో చెక్ చేసుకోవడం, సెల్ఫ్ చెకింగ్ అన్నట్టు మనం కరెక్ట్ చేస్తున్నాం లేదు, అనవసరమైన భయాలను ఆపోలను తొలగించుకోవడం, అతి మంచిదానికి పోయి మనకు వచ్చిన అవకాశాన్ని ఇతరులకు కట్టిపెట్టరాదు. ఎప్పుడైతే మనకు ఉన్న అవకాశాన్ని మనం వేరే వాళ్ళకి మొహమాటానికి వెళ్ళి ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల ఏంటంటే మనకు వచ్చిన అవకాశం మనం పోగొట్టుకుంటున్నాం. ఆ తర్వాత రిపెంట్ కావాల్సి వస్తుంది. ప్రచారం చేయాలని నుండి కూడా ప్రచారంలో పూర్తిగా పాల్గొనలేని వారు తమని పరిస్థితిని బట్టి ఈ కింది పనులు చేయాలి. అంటే కొందరికి ఏంటంటే ప్రచారం దూరంగా వెళ్ళి చేయటం వీలు కాకుండా వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉండి ఆ ప్రచారానికి కావాల్సిన మెయిల్స్ ప్రిపేర్ చేయటం, ఎస్ఎంఎస్లు ఇవ్వటం, తర్వాత టూర్స్ ప్రోగ్రామ్ తయారు చేయటం, ఇలాంటి కోఆర్డినేటివ్ వర్క్స్ బ్యాక్డోర్ ఇంట్లోనే ఉండి అవన్నీ చేయొచ్చు. సంగీతం, నాట్యం మొదలైన కళలతో ప్రదర్శనలు ఇవ్వగలిగే స్థాయికి మనం చేరుకోవాలి. ఇలా మనం చేయటం వల్ల మనకి ప్రచార ధర్మాన్ని కూడా మనం పాటించిన వాళ్ళం అవుతాం. ఇంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. చక్కగా చెప్పారు మాస్టర్, స్పిరిచువల్ మరి హెల్త్ గురించి. మాస్టర్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ గారు అడగవచ్చు ఈ అంశం మీద. నమస్తే సార్. నమస్తే అండి. బాగా చెప్పారు సార్, సవివరంగా మొత్తం డీటెయిల్డ్ గా చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు నాన్ వెజ్ అంటే ఫిష్ ని కల్చర్ చేసి హార్మోన్స్ ద్వారా 2 kgs 3 kgs ఫిషెస్ హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు. అవి తెచ్చుకొని తినడం వల్ల మానవులకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి. అలాగే చికెన్, ఇది కూడా బాయిలర్స్, అవి కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫుడ్. ప్రాన్స్, ఏవైనా సీ ఫుడ్స్ ఏవైనా సరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఫుడ్. అది తీసుకోవడం వల్ల ఏమీ హెల్త్ స్పాయిల్ అవుతుంది తప్ప ఏమీ రాదు ప్రోటీన్. ఇది వరకు మనకి ప్రోటీన్ ఏం తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో అవన్నీ ఇక్కడ ప్రోటీన్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అన్ని మనకి ప్రీవియస్ క్లాసెస్ లో ఉన్నాయి సార్. చూస్తే అందరికి యూస్ఫుల్ గా ఉంటుంది చక్కగా. ఇంకోటి నేచురోపతి వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆవు పాలు ఆవులకే పిల్లలకి వస్తాయి కానీ మనకు కాదు అండ్ డిజైన్ అది. కాబట్టి మనం ఆవు పాలు కూడా గేదె పాలు కానీ తాకుండా వాటి బదులు ఏం చేయమంటున్నారంటే నువ్వులు, దాన్ని పాలు ఎక్స్ట్రాక్ట్ చేయటం, అంటే రాత్రిపూట నానబెట్టి గ్రైండింగ్ చేసి దాని నుంచి వచ్చే పాలతోటి అవి తోడేసి పెరుగు కూడా చేయొచ్చు. దానివల్ల 3 టైమ్స్ కాల్షియం ఉంటుంది ఆవు పాల కంటే కూడా ఎక్కువ. ఇంకోటి రాగులు నానబెట్టి రాగులు నువ్వుల కాంబినేషన్ లో కూడా పాలు తయారు చేయటం, గ్రైండింగ్ చేసి తీసుకొని కొబ్బరి పాలు, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రోటీన్స్ ప్లస్ రిచ్నెస్ ఇంకా ఆవు పాల కంటే కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి న్యాచురల్ గా వచ్చేది ఏంటంటే వెజిటేరియన్ కాంటెంట్, అందులో మనకి శరీరానికి ఈజీగా డైజెస్ట్ అవుతాయి, ఎక్కువ కావాల్సిన ప్రోటీన్స్ కూడా ఉంటాయని న్యాచురోపతి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా మనం పాటించవచ్చు. ఆకుకూరలతో జ్యూసెస్ కూడా చెప్తే అమ్మో అంటారేమో, కానీ సార్ మనకి బ్లడ్ పట్టాలన్నా చక్కగా వెజిటబుల్స్ తోను, తర్వాత ఇవి ఆకుకూరలతో చేసిన జ్యూసెస్ చక్కగా ఐరన్ కంటెంట్ అంతా, బి కాంప్లెక్స్, తవుడు, వీటి నుండి వచ్చి న్యాచురల్ గా మనకు ఒంటి పడతాయి సార్. డి విటమిన్, సూర్యుడు, ఎంత ప్రకృతిని ఉపయోగించుకోవచ్చు మనం
కానీ అందరు కూడా మెడిసిన్ మింగాలనుకుంటున్నారు. యాక్చువల్లీ మెడిసిన్ ఐరన్ క్యాప్సూల్స్ డాక్టర్స్ ఏది చెప్తారు, ఐరన్ క్యాప్సూల్స్ దాంట్లో ఉండే ఐరన్ కంటెంట్ తక్కువ. దాని బదులు బీట్రూట్ జ్యూస్ చేసుకోండి. బీట్రూట్ దాంట్లో కావాలంటే కరివేపాకు ఇవి కలిపి జ్యూస్ చేసి పుదీనా కూడా కలపచ్చు, లేకపోతే బీట్రూట్ పుదీనా సార్. కొత్తిమీర ఇవి కలిపేసి జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ లో నిమ్మకాయ పిండుకొని తాగితే మనకు యాక్చువల్లీ మనకు ఐరన్ క్యాప్సూల్స్ కంటే కూడా ఫాస్ట్ గా, అంటే వారానికి 3 రోజులు తీసుకుంటే మొత్తం బ్లడ్ డెఫిషియన్సీ అంతా తగ్గిపోతుంది, మామూలుగా అయిపోతుంది, రికవరీ అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నన్ని ఐరన్ అదే అందులో న్యాచురల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి బాడీ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా సలాడ్స్ తిన్నా సరే మనకి పీచు అంతా వంట పడుతుంది కాబట్టి మెడిసిన్ అనేది యూస్ చేయకుండా న్యాచురల్ గా ఫుడ్ తీసుకుంటే మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అందుతాయి సార్. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ఐరన్ క్యాప్సూల్స్ అంటే మెడికల్ మాఫియా అది. దాంట్లో యాక్చువల్ మనకి శరీరానికి ఒక 10 క్యాప్సూల్స్ ఎనర్జీ కావాలంటే ఆ ఒక క్యాప్సూల్ ని 10 క్యాప్సూల్ గా మార్చేస్తారు వాళ్ళు. మార్చేసి మనకు 10 క్యాప్సూల్ తీసుకున్నప్పుడు ఒక క్యాప్సూల్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మీరు 10 క్యాప్సూల్స్ కంటే వాటికి ఇంకా లాభం ఎక్కువ కదా, కాబట్టి వాళ్ళకి కావాల్సిన దాంట్లో డోసేజ్ కూడా తగ్గించి ఎక్కువ చేస్తుంటారు. ఇదంతా మాఫియా బిజినెస్. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఆహారపు అలవాట్ల గురించి అండ్ ధర్మాల గురించి చాలా బాగా వివరించారు సార్. ఇది నువ్వులతో పాలు చేసి తాగితే హార్డ్ డైట్ కాదా? అది డైజెషన్ అవుతుందా? చాలా హార్డ్ గా సార్ అది. లేదు, అలా ఏం లేదు. మనకి ఇవన్నీ న్యాచురల్ ఫుడ్స్ కదండి, కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం చేయదంటారా? అంటే హార్డ్ ఏమో అనిపిస్తుంది. లేదు, మీరు డైజెషన్ ప్రాబ్లం ఉండదు. మీరు అలాగే అనుకుంటే కొంచెం డైల్యూట్ చేసి తాగండి, ఏముంది. ఓకే ఓకే. స్టార్ట్ విత్ ఒక 3-4 స్పూన్లు గ్లాస్ లో నానేసి ఒక గ్లాస్ వాటర్ లో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు డోస్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తారు. క్యాల్షియం చాలా ఫుల్ క్యాల్షియం అండి. అలా కాకుండా ఇంకా మీకు నానేసుకొని ప్రొద్దున కూడా ఇది వేరుశనగ కూడా చేస్తారు కదా సార్? వేరుశనగ కూడా చేస్తారు. గ్రౌండ్ నట్ నానేసి ఖర్జూరాలతో తినండి. ఓకే ఓకే ఓకే. గ్రౌండ్ నట్ కూడా పాలు చేస్తారు కదా అని? పాలు చేస్తారు. అన్ని చేస్తారు. గ్రౌండ్ నట్, రాగులు, కొబ్బరి, నెక్స్ట్ నువ్వులు. ఓకే ఓకే సార్. గ్రౌండ్ నట్ చాలా ప్రోటీన్, హైలీ ప్రోటీనైజ్డ్. మీకు ఒక గుప్పెడు గ్రౌండ్ నట్స్ నానబెట్టిన తీసుకుంటే దట్ ఈక్వల్ టు 1/2 kg మటన్ ప్రోటీన్ సైజ్. ఓకే సార్. అంత ఎనర్జీ ఉంటుంది అది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్.